పడుకోరా అసిగా నువ్వు మనం చేతది అదే ఈలే పెద్ద పెద్దగా తింటారు లేం చిన్న వీళ్ళు ఇదే అవి ఇట్లా తీసుకుంది నేను అన్నీ ఇదే అది ఫ్యాన్ లేకుండా తేడా అవుతుంది మాకు కడగడం నీళ్ళు అయిపోయి వేద్దరమ్మా చూసుకొని చూడు పెట్టు అటు సైడ్ పెట్టు అన్నీ వాటర్ తాగుతుండే ఎట్లా డాడీ ఆడుకుంటూ వస్తాను తీసుకొని ఈజీగా ఉన్నాయి చూడు నువ్వు తీసుకో గ్లాస్ నీళ్ళు పడుకు ఆడుకుంటున్నా చూచే మనం తట్టుకోలేము కూడా పనికొచ్చాం 1 2 3 4 చాలు ఫస్ట్ నువ్వు నేను ఒక దాంట్లో తిందాం సేమ్ దాంట్లో వదిలే నాన్న అది ఆడుకుంటున్నాయిలే ఈ నాన్న వదిలేస్తాను ముగ్గురు అయిపోతున్నాయంటే ఏం రా ఒక్క గ్లాస్ వేద్దాం మమ్మీ దగ్గర ఉండే గ్లాసే అన్నోటి వద్దు అదే మళ్ళీ మనకు కావాలి కదా మధ్యాహ్నము మళ్ళీ మనకు కావాలి కదా ఇది బాగా నిద్ర కొడుతుంది బండి చట్నీ ఓపెన్ చేయవా నాకు ఆనియన్ చట్నీ వద్దు లేచింది టైగర్ గిన్నెకలే కొంచెం పెట్టుకోమని కూడా వద్దా తినడు మన లెక్క పాపం ఆకలి మీద ఉన్నాడు చూద్దాం కొంచెం బాగుంది హోటల్ బాగుంటాయి ఏంటిది ఇచ్చారు కదా వానికి వాడేందుకు నువ్వే ఇచ్చావు ఫోటో నీకు రాళ్ళకి కూడా అన్వి అన్వి హాయ్ అవును అసలే బాగుంది హాయ్ మనం ఏదైతే హాయ్ అండి మేమందరం ఈరోజు శృతివనానికి అయితే వెళ్ళాము అక్కడ చూస్తున్నారు కదా ఈ ఫొటోస్ అన్నీ శృతివనంలో దిగినట్టు అన్నమాట ఇక్కడ బాబు ఇక్కడ వచ్చేసి అశ్వి కళ్యాణ్ ఉయ్యాల్లో ఊగుతున్నాడు ఎందుకు వెళ్ళాము అని అంటే నాకు చాలా రోజుల నుంచి శృతివనం చూడబుద్ధి అవుతుంది ఎప్పుడో నా నర్సింగ్ పీరియడ్లో నేను శృతివనం చూశాను అప్పటి నుంచి ఎక్కడికి ఒక చోటుకి వెళ్ళాలి పిల్లలతోటి కలిసి అనిపించింది ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్గా ఇదైందనమాట అందుకని చెప్పి ఒకరోజు వెళ్ళేసి వద్దాము అని చెప్పినాను నా కోసం పాపం కళ్యాణ్ బంగారు ఇంకా అఖిల ముగ్గురు వచ్చేసి డ్యూటీ చేస్తున్నారు కదా వాళ్ళు ప్రజెంట్ నేనైతే ఇంట్లో కూర్చున్నా ఖాళీగా అందుకని చెప్పి వాళ్ళ ముగ్గురిని అడిగినాను వాళ్ళ ముగ్గురు నా కోసం లీవ్ పెట్టుకొని వాళ్ళు ఈరోజు శృతివనానికి రావడానికి ఒప్పుకున్నారనమాట వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చూసినారు కదా ఇక్కడ వచ్చేసి ఇది చాలా దూరం వెళ్ళినాము వెళ్ళే దారిలోనే ఒక కాలేజ్ ఉంది ఇది ఏదో ఇది చర్చి వాళ్ళకి సంబంధించింది కాలేజు ఉంటుంది కదా అట్లాంటిది అనమాట ఆ కాలేజ్ సంబంధించింది అక్కడికి మేము వెళ్ళి ఇంకా ఆకలి అవుతుంది పొద్దున్న చేసినాను అనమాట నేను ఈరోజు వచ్చేసి ఉప్మా సేమియా పాయసము అన్నము గోంగూర పప్పు చికెన్ అన్వి ఫుడ్ ఇంకా టమాటా చారు ఇలా చేసినాను ఇవన్నీ చేసేసరికి ఇంకా అసలు తినడానికి టైమే లేదు అందుకని చెప్పి అందరం ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తిందాం పదండి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను అనమాట అందుకని చెప్పి అక్కడికి వెళ్ళేసినాము వెళ్ళిన తర్వాత 9:30 అట్లా అవుతుంది
10 అవుతుంది దగ్గర. అందుకని చెప్పి ఇంకా ఆకలి అవుతుంటే ఒక చోట ఆపండి, ఆకలి అవుతుంది తినాలి అని చెప్పినాను. అక్కడికి స్నాక్స్లో ఆటోలో స్నాక్స్ తినుకుంటూ వెళ్ళినాము. కాకపోతే అయినా కూడా ఆకలి అవుతూనే ఉంది అని చెప్పి కొంచెం ఆపండి అని చెప్తే ఆపినారు. ఇక్కడ ఇదే చూసినారు కదా, ఇదంతా ఒక కాలేజు. ఇప్పుడైతే అక్కడ హాలిడేస్ ఇచ్చినారు, జనవరి సంక్రాంతి హాలిడేస్. అందుకని చెప్పి అక్కడ ఎవరైతే లేరు కాలేజ్కి హాలిడేస్ ఇచ్చినారనమాట. అందుకని చెప్పి అక్కడ ఉన్న సార్ వాళ్ళని ఇద్దరు కూర్చున్నారు అక్కడ కూర్చుంటే మా కళ్యాణ్ విజయ్ ఇద్దరు వెళ్ళి వాళ్ళని అడిగినారు, కొంచెం మేము ఫుడ్ తింటాము అని చెప్పి అడిగినారు. అని అంటే వాళ్ళు తినండి బాబు అని చెప్పినారు. వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. ఇంకా మేము తీసుకొచ్చుకున్నాం కదా మా మ్యాట్, మా ఫుడ్ అవన్నీ పెట్టేసుకొని తిన్నాము. అక్కడైతే కోతులు చాలా అంటే చాలా ఉన్నాయి. అవి ఒక్కటైనా మాకెళ్ళి చూసి నింటే మా పని అయిపోయిండేది. చాలా కోతులు ఉన్నాయి ఆడ. ఇంకా ఆడికి మా కళ్యాణం వచ్చేసి ఒక కట్టె తీసుకొని పోయినాడు. అది ఆటో పక్కన ఉంది, ఆటో పైకి ఎక్కింది, స్నాక్స్ కవర్ అది. అట్లా చాలా ఉన్నాయి. ఎట్నో అంతా అయిపోయిన తర్వాత మా ఫుడ్ అంతా అయిపోయినాక అవి మా వైపు చూసినాయి. ఇంకా ఫుడ్ తినేసినాం ఆల్మోస్ట్. ఇంకా మేము తినే గ్యాప్లోనే మా అన్వి అయితే లేచినాడు చిన్నోడు. ఇంకా వానికి కూడా ఫుడ్ పెడదాము అని చెప్పి పెట్టేసినాము, అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయినామన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయినాము. ఇది వచ్చేసి టైగర్ ఫారెస్ట్ జోన్ అంట. నేనైతే ఇంతకుముందు అంత చూసినానో లేదో నాకైతే అంత ఐడియా అయితే లేదు, కానీ ఇప్పుడు మన ఓన్ వెహికల్ కదా, మన ఓన్ ఆటో అది. అందుకని చెప్పి మన ఓన్ ఆటోలో ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకున్నాము, నిదానంగా వెళ్ళినాము. ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట కళ్యాణ్, అఖిల. చాలా సార్లు చూసినారు వాళ్ళు. నేను సెకండ్ టైమే వెళ్ళడము. అందుకని చెప్పి వాళ్ళు చూసినటువన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తూనే ఉన్నారు వాళ్ళు. ఆగినాము, కూర్చున్నాము. అశ్వినానా పక్కకురా. ఇంకా అట్లా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము మేము. ఇది వచ్చేసి మొత్తం దారి మేము మొత్తం అయితే తీయలేదు. అసలు వీళ్ళు ఏదో ఊరికి ఎట్లా తీసుకుందామని చెప్పి నేనే గుర్తు చేసిన వాళ్ళకి, టికెట్ తీసుకున్నట్టు పెట్టుకోండి అని చెప్పి తీసుకున్నారు, వచ్చేసినారు. ఇంకా ఈ వీడియో అయితే అఖిల తీసుకుంటూ ఉంది, ఎందుకంటే నేను చిన్నోన్ని ఎత్తుకున్నాను కదా అందుకని. ఓకే, తర్వాత వచ్చేసి ఇది టికెట్ తీసుకునేది అనమాట. లోపలికి వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఒక టికెట్ తీసుకోవాలా. అదే టికెట్ మళ్ళీ మనం బయటికి వెళ్ళేప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ మనల్ని అడిగితే టికెట్ మన దగ్గరే ఉంటుంది. అంటే లంచ్కి అలా వెళ్ళొస్తాం కదా మనము, అప్పుడు అడిగినా కూడా మనం చూపించచ్చు అనమాట. మేమైతే కొంచెం ఫాస్ట్గానే వెళ్ళినాము, అక్కడికి ఎక్కువ మంది రాలేదు, ఫాస్ట్గా వెళ్ళినాం అనమాట. ఇక్కడ అన్వి అశ్వి ఇద్దరు ఉన్నారు, మేము వేరే పని మీద బయటికి వెళ్ళాము. ఇంకా కళ్యాణ్ అయితే మొత్తానికి 2 పిల్లల తల్లిలాగా ఉన్నాడు, కానీ తనకు ఒక బాబు ఒక పాప కూడా లేదు ఇప్పటికీ. రీసెంట్ మ్యారీడ్. చూడ ఎట్ట మోసన్నాడు పాప. వాళ్ళకి వాంతి రావాలమ్మా. వద్దురా బంగారం, అస్సిగాన్ని పక్కన పెడితే బాగుంటుంది. వాడు ఎలా పడతారో మన బాధ. చేతులు ఇచ్చి ఫీల్ అవుతున్నాడు. అదే ఆ ఫీల్ మనకు భయాన్ని ఇచ్చేది. బాగా విన్నాడని ఫీలింగ్ పెట్టినాడు, బాగా ఫ్రీగా పెట్టినాడు. ఇంతమంది ఉన్నారు కదా నాన్న, ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకు ఇంతమంది ఉన్నారు? పైకను కొంచెం రాదు, ఇద్దరు
నిలబడదండి. ఏంట్రా ఇంతసేపు ఉంటే వీడియో అది కింద తాగితే ఏయ్ అది రివర్స్ వచ్చి నీకే తగులుతుంది. హెడ్ పైకి చేయాలా, హెడ్ పైకి అనాలా. దాంట్లో ఉంది బావ, దాంట్లో ఉంది. చాలే బంగారు, చాలే, ఇంకా కాలు నచ్చనట్టుంది. మా బంగారు అయితే అసలు ఊగడానికి కూడా రాకుండా ఆయనకు భయపడుతున్నాడు ఎందుకు. ఇంకొకటి వచ్చేసి పాపం చాలా అంటే చాలా కష్టపడినాడు. ఈ వచ్చే దారిలో మామూలుగా ఇప్పుడు మేము వెళ్ళినాం కదా, ఇవన్నీ తిరిగి చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. మొత్తానికి ఇక్కడ 3 ఉయ్యాలు ఉంటాయి. ఆ 3 ఉయ్యాలల్లో ఒక ఉయ్యాల మాకే అయిపోయింది. ఎందుకంటే 1 by 1 ఊగుతూనే ఉన్నాము. నేను, కీలా, కళ్యాణు, మా బంగారు, అశ్వి, అన్వి ఇట్లా 1 by 1 ఊగుతూనే ఉన్నాము. చాలాసేపు పాపం పక్కనున్న వాళ్ళు మాకెళ్ళైతే చూసినారో ఏమో మాకైతే తెలియదు, కానీ నేను ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నా కదా, అందుకని చెప్పి ఏం పట్టించుకోలేదు. ఇంకా మొత్తానికైతే ఈరోజు ఈ స్వింగ్ దగ్గర ఉన్నాను. నన్ను కూడా భలే ఊపినారు. నేను అసలు నన్ను ఊపరేమో అని అనుకున్నాను. నేను
ఎప్పుడు నా 10th క్లాస్ ఆ టైంలో నాగుల చవితి వస్తుంది కదా మన పల్లెటూర్లలో. ఆ నాగుల చవితి వచ్చినప్పుడు వీళ్ళు బాగా ఏమంటారు, ఒక పెద్ద చెట్టుకి పెద్ద మోకులు అంటే లావు తాళ్ళు ఉంటాయన్నమాట. ఆ లావు పొడవాటి తాళ్ళని పట్టుకుంటే మన పిరిగిడి సరిపోతుంది. అంత పెద్ద తాళ్ళతోటి కట్టి బాగా దానిలో కొంతమంది అయితే దానిలోని పగ్గాలు అంటారు, మోకులు అంటారు, అట్లా వాటిని వేస్తారు. పగ్గాలు అంటే కొంచెం సన్నగా ఉంటాయి, మోకులు అంటే కొంచెం లావుగా ఉంటాయి. అలాంటి వాటిని పెద్ద చెట్లకేసి కడతారనమాట. ఇప్పుడు ఈ ఉయ్యాల ఎలాగైతే ఉందో అలా కడతారు. కింద వచ్చేసి ఈ విధంగా ఇనుప రాడ్ ఉండదు, మనం పచ్చడి దంచుకుంటాం కదా రోట్లో, అలాంటి బడే కానీ దాన్ని బడే అంటారు. ఇంకా మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు. మా సైడ్ అయితే బడే అంటారు. ఇంకొకటి రోలు బండ అంటారు. ఆ రెండు లాంగ్వేజెస్ అయితే మేము వాడతాము. అలా దాన్ని పెట్టేసి ఇంకా అటు సైడ్ ఒకరు ఉంటారు, ఇటు సైడ్ ఒకరు ఉంటారు. ఒక్కరు ఊగితే కనుక అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఇంకొకరి హెల్ప్ కావాలన్నమాట ఉయ్యాలని ఊపడానికి. ఇంకా అది కాకుండా మామూలుగా మనంతటా మనమే ఓన్గా ఊగాలి, చాలా పైకి వెళ్ళిపోవాలి ఉయ్యాల అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు వచ్చేసి ఏం జరుగుతుంది అని అంటే ఇద్దరు ఉంటారనమాట. అటు సైడ్ ఒకరు, ఇటు సైడ్ ఒకరు, ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు కలిసి దాన్ని తొక్కుతామన్నమాట. ఒకరు ఇటు నుండి పుష్ చేస్తే ఒకరు అటు నుంచి వాళ్ళ కాళ్ళతో ఉన్న బలాన్ని పుష్ చేస్తారనమాట. ఆ విధంగా పుష్ చేసేదాన్ని తొక్కుడు ఉయ్యాల అంటారు. నాకైతే అది చాలా అంటే చాలా ఇష్టము. ఎప్పుడో 10th 9th ఆ టైంలో ఊగిన ఉయ్యాల మళ్ళీ ఇప్పుడు 2026లో నేను ఊగినాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది నాకైతే. నేను 2010-11 నా 10th క్లాస్ అంటే ఆ టైంలో ఉయ్యాలోగిన. మళ్ళీ ఇప్పుడు 2016 అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా. ఇంకా ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా అంటే చాలా ఊపినారు మా వాళ్ళు, ఊగినాను. మొత్తానికి నేనైతే ఊగలేను అనుకున్నాను. మా బంగారు ఎట్టయితేటైంది, ఊగు అని చెప్పి అన్నాడు. అందుకని చెప్పి కూర్చొని ఇంకా ఊగినాను. అప్పుడు మా కళ్యాణ్ వచ్చేసి ఊపినాడు. బాగానే ఊపినాడు, గట్టి ఊపినాడు, చాలా అంటే చాలా. అశ్వి అయితే ఇంకా ఊగుతూనే ఉన్నాడు. ఒరే దిగురా అంటే అసలు దిగడం లేదు. అశ్వి ఊగుతూనే ఉన్నాడు. ఇంకా వాడిని ఓపికను చూసి మాకి ఇంత ఎనర్జీ ఈయనకి ఎక్కడిదిరా నాయన అని చెప్పి అనుకున్నాము. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాడు. నా తర్వాత ఎక్కువ ఫుల్ ఎంజాయ్ చేసిన దేవుడు అంటే కనుక వాడే ఉంటాడు. చాలా వాడు ఫుల్గా ఎంజాయ్ చేసినాడు అశ్విగాడు. ఈ లోపల నేను కొంచెం అన్విని ఏమన్నా ఆడిపిద్దాము, ఏమన్నా ఆడుకుంటాడేమో అని చెప్పి పక్కకు వచ్చేసినాను. ఇంకా వీడు దీని మీద కూర్చోబెట్టింటే బాగా ఎంజాయ్ చేసినాడు. అందుకని చెప్పి ఇంకా నేను కూడా అలానే కంటిన్యూ చేసినాను. బాగా ఆడుకున్నాడు. ఎక్కడ నేను ముందర మక్కలు అనిపిస్తుంది ఆవులు దాడి ఇచ్చారా నేను పోతున్నాను. అది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. తెలిసిపోయారా అది సీక్రెట్. ఆనందం వీడు ఉండాలి నాకేం కదా. ఇంకా అందరం చిన్నగా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినాం అనమాట. ఇది ఏదో బాగానే ఉంది రోపింగ్. ఇంకా ఇద్దరిని ఒకసారి అశ్విని అన్విని ఇద్దరిని కూర్చోబెట్టినాము. తర్వాత వచ్చేసి ఇంకా కళ్యాణ్ బంగారు ఇద్దరు కూర్చున్నారు ఒక సైడ్. ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు అంటే ఇద్దరు అన్నలు. అశ్వి బంగారు ఇద్దరు అన్నలు అవుతారు. కళ్యాణ్ అన్వి ఇద్దరు తమ్ముళ్ళలాగా అనమాట. ఒకరొక సైడ్ అలా కూర్చోబెట్టి
చేసినాము. చాలా బాగా ఎంజాయ్ చేసినారు. అన్వీని అయితే అసలు చేతులు వదిలిపెట్టింటే వాడంత బాగా కూర్చొని ఉంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. క్యూట్గా నవ్వుతున్నాడు వాడు చిన్నగా. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అన్వి ఆ విధంగా కూర్చొని ఫస్ట్ టైం ఊగడము ఇట్లా కదా, అందుకని చెప్పి అనిపించింది నాకు. ఇప్పటికీ అన్వికి ఒక 10 months ఉంటాయి అనుకుంటా, 10 months ఉంటాయి దగ్గర. మార్చి వాడు పుట్టినది, జనవరిలో ఉన్నాడు. ఫెబ్రు మార్చి కరెక్ట్గా 10 months అనమాట. అంత బాగా వాడు కూర్చొని ఊగుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అందరం కూర్చొని వాడిని చీరట్ చేస్తున్నాం మేము నలుగురము. ఇంకా అశ్వి అన్వి కొంతసేపు అలా ఉన్నారు. తర్వాత ఇంకా నలుగురు కూర్చున్నారు. తర్వాత ఇంకా నేను అఖిల ఇంకా అందరం కూర్చున్నాము, బాగా ఆడుకున్నాం అనమాట అందరం. ఫస్ట్ పట్టుకున్నా నువ్వు ఉండు 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 ఇట్లా వస్తా వద్దు తీడ నలుగురు వస్తున్నారు. నలుగురు హాయ్ చెప్పొచ్చు కదా ఒకసారి. చిన్న ఊనా చల్ చల్ వద్దులే. ఎండ బంగా పడుతుంది. తగులుతుంది. ఏం సార్ నీ సాగు అలా బాగా కింద పడేసారు కదా. నువ్వు డాడీని తీసుకో, వాడు ఎక్కుతాడు. బరుగునేట్లేదు కాదు, బరుగుంటే వాళ్ళకి వెళ్ళేస్తుంది. ఇది ఎండ ఇంత ఎండ పెడుతుంది నాన్న, ఎండ ఉండదంటే కదరా. కొంచెం ఎండ పెడతాను ఇప్పుడే ముందే బాగుంది. తిప్పాక తిప్పాకంటే తిప్పా. ఓకే ఓకే తగులుతుంది. ఆపుతున్నానా మళ్ళీ కదిలి పడిపోతే. నేను వెళ్ళిపోతా. అయ్యో అరే అన్వి బాబు ఇక్కడ ఉంది బాబు. బాబు హలో బాబు. బాబు టాడాయ్. చెప్పు చెప్పు. స్పీడ్
దానిలో అమ్మో వీడియో చచ్చిపోతున్నాను మొత్తం స్టార్ట్ అయింది పాయింట్ అలా ఏం కాదు ఇసుకండి కానీ చిన్న వదిలేసాయి ఫస్ట్ అసలు కూడా 2 సేపు 2 సార్లు తిరిగినాక వాడు హ్యాండ్స్ పడకూడదు ఫోన్లో దిగుతా ఉంటా చేతులు వదిలేసాయి చేతులు వదిలే కొంచెం హైట్ ఉందిలే పైకి వచ్చాడు ఇక్కడ హ్యాండ్స్ పట్టుకోవద్దు కొట్టుకున్నారు ఇద్దరు పోదాం అందరు పోతాం ఆడ కూర్చోపోయి టికెట్ జాగ్రత్తనే ఎందుకు ఇరుగుతాయి మనకి ఎక్కువ స్లో బుల్లెట్ రైలు అవి కానీ కింద తీసుకునేది ఏం కదా మనకి వెనక అది ప్రాబ్లం ఉంది కదా అదే కావాలంటే కళ్యాణ్ అది ఇవన్నీ నాకు నువ్వు బంగారు నేను ఆడికి పంపి కాలు బాగాలేదా వాళ్ళకే చేయాలి ఇటు సైడ్ బంగారు అది అక్కడ అట్లా వేరే వాళ్ళది ఓయమ్మ ఇద్దరా బాబా నువ్వు
గొంతండి పోతుంది. అవన్నీ తీసే నీకు ఇంకో ఫస్ట్ తీపించినది చెప్పి ఏమశ్వి నేను చేరుకున్నాను ఉండరా నువ్వుగా ఉండుక నువ్వు అన్న అవులే అవులే నేను తీసినా కూడా చూసుకో ఒకసారి కొడితే సత్సన సిద్ధ అది కొంచెం ఆలోచి ఓకే ఓకే అంటే అశ్వి అందరిలాగానే ఫొటోస్ దిగేసినాడు. ఇంకా వాడు చాలా అంటే చాలా ఫోజెస్ స్టిల్స్ అని ఇస్తూనే ఉంటాడు. ఎందుకని చెప్తే వాడికి ఆ స్టిల్స్ ఫోజెస్ ఇవ్వడం, నన్ను అలా తీయండి ఇలా తీయండి అని చెప్పి వాడే చెప్పి ఫొటోస్ తీపించుకుంటాడు. ఆ విధంగా ఎవరు నేర్పించారంటే వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ నేర్పించినారు. చూడండి వాడు నా ఫోటో ఎలా వచ్చిందో నాకు చూపించండి అని చెప్పి వాడు వాళ్ళను అడుగుతున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఈ శృతివనం లోగో అనమాట. దీన్ని చూస్తే ఈ శృతివనంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి తెలిసిపోతుంది. ఎక్కువ చూడలేని వాళ్ళు అంటే మొత్తం చూడలేని వాళ్ళు దీన్ని చూసి పలానా ఇక్కడ ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గేటు. ఇక్కడ 2 ఎంట్రన్స్ ఉంటాయన్నమాట. బయట రోడ్ పైన చూస్తే మనం వచ్చేసి ఫస్ట్ గేట్లో నుంచి లోపలికి వెళ్తాం. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫొటోస్ అవన్నీ మన ఈ నల్లమల అడవిలో ఏ రకమైన జంతువులు ఉన్నాయి అని చెప్పి ఫొటోస్ తీసి ఆల్బమ్స్ లాగా సెట్ చేసినారు. ఇది ఒక మ్యూజియం లాగా ఇక్కడ ఏర్పాటైతే చేసినారనమాట. మనం వీటిని
ఇక్కడ ఈ అడవిలో ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులను, నెమళ్ళు కానీ, తోడేళ్ళు కానీ, నక్కలు కానీ, పులులు కానీ, చింతపులి కానీ, ఇలా ఏమైతే ఉన్నాయో వాటిని ఒక ఫోటో తీసి ఇక్కడ ఆల్బమ్ లాగా సెట్ చేశారు. ఇవి మన నల్లమల అడవిలో ఉండేటువంటి జంతువులు అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ చూసేసరికి. మాకైతే టైం అయితే అస్సలు సరిపోలేదు. ఇంకా కొంత మట్టుకు చూసి వచ్చాము అంతే. ఇంకా అక్కడికే చాలా టైం అయింది, ఈవినింగ్ 6 అయిపోయింది అనమాట. ఇంకా అందుకనే వచ్చేసినాము. ఇంకా తర్వాత బయట నుంచి వచ్చేప్పటికి అశ్వి ఫొటోస్ అయితే దిగుతున్నాడు. ఓకే కమ్ బడి రా ఇంత ಚೆನ್ನಾಗಿ పోదామా ఎందుకు మాకు చిన్న పని వాసమా ఎప్పుడు ఆ పని ఉంటుందే. నాకు తెలిసి అంతేగాని నేను పడుతున్నా అది అదంతా అవతల సైడ్ తగ్గుంది కదా, అట్నే లేచి పడతాడు ఏమన్నా భయం. ఏంది పాక నెత్తి నచ్చండి, ఎందుకు అర్థం కాకుండా నచ్చదని అడుగుతాను. పోనీ వేసుకునేందుకు నచ్చుతుంది అంటే ఎప్పుడు వేయలేదా నువ్వు పోనీ? వేస్తా కానీ ఎంతసేపు మనకి అక్కడే జడ అంతసేపు ఎన్ని కవర్లు తెచ్చుకున్నారు వీళ్ళు? ఒక్కొక్కరు కవర్ తెచ్చుకున్నారు. తిన్నాడు గడ్డి ఏమో దొరికినట్టు మనకి ఉతుకుతున్నాడు, అయ్యాంగా ఉరుకుతున్నాడు, మెత్తగా ఉంది తిన్నానికి. ముళ్ళు ఉన్నాయి దానికి చూసినావా అశ్వి? దానిలో కొయ్యొద్దు నాన్న, ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు చూసినావా ఎంత షార్ప్గా ఉన్నాయి ఆడ. అది చెట్టు అంతా ముళ్ళే కానీ పూలు చూసింటే ఎంత బాగుందో. అవి కూర్చుంటాయి చేతికి, మళ్ళీ పైకి అన్వి అన్వి వీడియో చూసాను ఎందుకే ముద్దు చూపించాడా ఏమో నాకు డౌట్ వచ్చింది. అరే కొన్ని నోట్లు ఏమనుకుంటాడా నిప్పలే ఉరుకోకూడదా? ఏం దొరికింది చూడండి. సెల్లు నా సెల్లు ఆడుకోవాలి బయట ఇంతమందికి వచ్చా. హలో హలో పిలిచింది చూడమంటారు అమ్మాయి కాదు. హలో కొట్టి ఉడుకున్నాడు అంటే స్థలమేమండి. అని పెరిగింటే బాగుంటుందా నేను బొమ్మల శాంతి ఉంటాను. దండి ఉన్నాయి ఒకటి ఏ మచ్చు అంటే నాకు లోపల కాకులు ఎత్తుబా కాదు కా వదిలేవండి వీళ్ళతో పాటు ఈడాడుంటాడు. ఎందుకున్నాడు? ఉరుకుతా అవుతాం ఇద్దరం ఎంతసేపు అన్నే కదా. బ్యాగ్లో పెట్టుకుందా? బ్యాగ్ వేసుకో, ఈ సెల్లీలో పెట్టుకోదాం. ఆ ట్యాబు ఈ సెల్లినే మరి పెడితే చుట్టుపక్కల వీడియో ఇస్తున్నాం అంటే కూడా చుట్టుపక్కల బాగా సమ్మ
ఇంకా అశ్వి అయితే మేమందరం కూర్చున్నాం కదా అక్కడ. వీడైతే అదే మామూలుగా తైకొండకి వెళ్తారు కదా అశ్వి, అక్కడ వాళ్ళ గ్రౌండ్లో చేసేటివన్నీ ఎక్సర్సైజెస్ అన్నీ ఇక్కడ చేసుకుంటూ డ్యాన్స్ లాగా ఫీల్ అవుతున్నాడు వీడు. మనం చూసాం టుడే ఇందాక అకి మనం చూసి చెట్టు కాకడా చెట్టు ఇవన్నీ మొగ్గలు, ఇవన్నీ చేయాలి మొగ్గలు స్టైల్ నించో స్మైల్. మనం ఊరిపోతాం సాయంత్రం మరి వన్ నోట్ ఉంటాడు గట్టి. నీ ఇష్టము, ఈ గ్రాస్ మొత్తం నీకే ఇప్పుడు. రెడ్మీ డాష్ 12 5G ఉంటుంది, లేదంటే అన్న 128 పెట్టినాడు. ఏమైందిరా? మేమందరం అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంటే మా బంగారు ముందు అక్కడ స్టార్ట్ అవుతాయని చెప్పి వచ్చి రెడ్మీ 12 5G ఏదంటే షూట్ చేస్తున్నాడు. పాస్వర్డ్ కదా వస్తాను, ఎందుకు అట్లా కూర్చో.
సరైన చెట్లు ఉంచినావా? చెట్లకు జంతువులు వేసినారా? వచ్చినావా? ఈ దారం వదిలి చెట్లకు కాదు, రాళ్ళకు. రాళ్ళకి ఇవన్నీ గమనించినా इधर खेलना था मैं हाँ खेलो आते हैं ఎవర్రా చిన్నగానా? మరి ఏమైనా ప్లాన్ ఉందా? అది ఎక్కుతే ఇక్కడ బటర్ఫ్లై ఉంటుంది. ఇక్కడ బటర్ఫ్లై చూసావా? బటర్ఫ్లై అవి చూడు కొండు ఉంటాయి సింపుల్. ఫ్రెండ్స్, ఈ శృతివనంకి వెళ్ళినప్పుడైతే ఇక్కడ ఈ బండల పైన ఇవి శిల్పాల్లాగా చెక్కారనమాట. ఇక్కడ ఇవన్నీ ఆ రాళ్ళతోటి చెక్కినటివి, మలిచినటివి. ఇక్కడ ఈ అడవిలో ఏమేమి రకాల జంతువులు ఉన్నాయి వాటన్నిటిని ఇక్కడ ఈ రాళ్ళని ఒక పోల్లాగా, ఒక స్తంభంలాగా పెట్టారు. అక్కడ పెట్టేసి వాటిపైన ఈ అడవులో ఎలాంటి రకాల పక్షులు ఉన్నాయి, ఎలాంటి రకాల జంతువులు ఉన్నాయి వాటన్నిటిని ఇక్కడ ఈ రాళ్ళ మీద మలిచారనమాట. ఆ విధంగా మలిచి ఇవన్నీ ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఈ శృతివనానికి వెళ్ళినప్పుడు మాత్రము ప్రతిదీ అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలైనా కానీ పెద్దలైనా కానీ. పెద్దల పరంగా ఏ విధంగానని చెప్తే, మేము అక్కడికి వెళ్ళినాం కదా, ఇది వచ్చేసి జనవరిలో వెళ్ళినాము మేము 2026 ఈ ఇయర్లో జనవరి మంత్లో వెళ్ళినాము. అప్పుడే ఎండలు కొంచెం ఎక్కువగా పెట్టేవి కదా. ఇప్పుడు ఈ ఏప్రిల్ సీజన్ వచ్చింది. ఈ సీజన్లో ఇంకా ఎండలు ఎలా ఉన్నాయంటే ఇంకా చెప్పనక్కర్లేదు. బయటికి వెళ్తే ఆ జనవరి టైంలోనే వీళ్ళు ఏం చేసినారనంటే, ఈ చుట్టుపక్కల కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఫుడ్ని బాక్స్ తీసుకొచ్చుకున్నారనమాట. బాక్స్ తీసుకొచ్చుకొని కొంతమంది పెద్దవాళ్ళు, అంటే ఇంటి దగ్గర అట్లా ఎక్కడ ప్లేస్ లేనటువంటి వాళ్ళు, అలా ఏమో మరి తెలియదు, కాకపోతే వాళ్ళు టిఫిన్స్లలో అట్లా ఎక్కడంటే అక్కడ పెట్టుకొచ్చుకొని ఇక్కడ చెట్ల కింద పడుకున్నారు. మా టైంలో అసలు ఇక్కడ పైన ఏరోప్లేన్ వచ్చింది. ఆ ఏరోప్లేన్ని అశ్వినే కనుక్కున్నాడు. చాలా కిందికి వెళ్ళింది అది ఒక మూమెంట్ హ్యాపీగా అనిపించింది అశ్వికి. తర్వాత బాబాయ్ అశ్వి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేసినాడు అశ్వి అయితే. పెద్దలకు కానీ పిల్లలకి కానీ చాలా శృతివనం అనేది బాగా ఆడుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ చెట్లు అనేటివి చాలా మనశ్శాంతిగా ఉన్నాయి ఇక్కడ మొత్తము. ఇవన్నీ మా బంగారే షూట్ చేశాడనమాట ఈ చెట్లన్నీ. ఇక్కడ వచ్చేసి ఈ చెట్టు ఏదో కొంచెం వెరైటీగా ఉంది. దీని మీద ఏదో రాసినారు కానీ నేను దాన్ని చదవలేకపోయినాను. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మొగల్ రేకుల ఆకుల్లాగా ఉన్నాయి. ఇంకా తర్వాత లోపలికి వచ్చేసినాము. ఇంకా చాలా పళ్ళు ఉన్నాయి. ఇదైతే ఏం చెట్టు అర్థం కాదు, కానీ ఏదో దానికి కాయలు వచ్చేసినాయి. చాలా ఎంజాయ్ చేస్తారండి. వీలైనంత వరకు మీరు ఒకసారి శృతివనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్లు అవన్నీ చూసి ఆ చెట్ల కింద కూర్చుండే ఆ యొక్క ఏమంటారు ఆ ఫీలింగ్ని మీరు రియల్గా చూస్తేనే తెలుసుకోగలరు. ఒకసారి వెళ్ళేసి రండి ఫ్రెండ్స్, సరేనా? ఇంకొకటి ఫ్లైఓవర్ కూడా ఉంటుందన్నమాట. అది ఇప్పుడు చూపిస్తాను. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే ఇక్కడ ఈ శృతివనం మొత్తం కనపడుతుంది. నల్లమల అడవి కూడా కొంచెం కనపడుతుంది అనమాట. ఇదిగో ఇదే ఫ్లైఓవర్, పైన ఉన్నది 3 స్టెప్స్ అలాంటిది. ఒకసారి అందరు వెళ్ళి చూసి రండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఏదో ఒక టాపిక్తో మళ్ళీ ముందరికి వచ్చేస్తాను.